హాయ్ ఆల్. ఈరోజు పల్లి ఉండల రెసిపీ చూద్దామండి. దీన్నే వేరుశెనగ ఉండలని కూడా అంటారు. ఇదేంటంటే ఫస్ట్ పల్లి ఏంటంటే 2.5 kgs తీసుకున్నామండి. ఇక్కడ వాటిని ఏంటంటే కంప్లీట్గా వేయించుకోవాలి. తర్వాత ఏంటంటే వాటిని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. తర్వాత ఇక్కడ నువ్వులు కూడా తీసుకున్నామండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నువ్వులు ఏంటంటే 1/2 కిలో తీసుకున్నాం. వీటిని కూడా బ్రౌన్ కలర్లో వేయించుకొని ఇవి కూడా చల్లారనివ్వాలి. ఇక్కడ బెల్లం ఏంటంటే 1.5 kg తీసుకోవాలండి. ఇక్కడ బెల్లం ఏంటంటే జింక బెల్లం అని చెప్పి ఉంటుంది కదా, జిగటి బెల్లం, అది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అందులో వాటర్ పోసుకోవాలి. ఎంతవరకు అంటే బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకొని దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఫస్ట్ ఏంటంటే ఇది కలర్లో ఉంటుంది, బట్ బాగా బాయిల్ అయ్యి పాకం వచ్చే టైంకి మనకి రెడ్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే జిగట బెల్లం అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని దానిలో కొంచెం ఇది పాకాన్ని వేసి ఇగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేస్తే ఉండకట్టాలన్నమాట. తర్వాత ఏంటంటే ప్లేట్కి వేసి కొడితే సౌండ్ రావాలి. అలా సౌండ్ వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నువ్వులు వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి కదా, పల్లీలు, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలు ఏంటంటే వేయడానికి ముందే వీటి పొట్టు తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని తర్వాత ఇలా ఉండలు చేసేసుకోవడమే అండి. ఈ ఉండలు చేసేటప్పుడు ఏంటంటే 2 మెంబర్స్ ఉంటే బాగుంటుందన్నమాట, లేదంటే కొంచెం డ్రై అయిపోతాయి. ఒకరు అలా ఉండ చుడుతూ ఉండి మిగతా వాళ్ళు దాన్ని టైట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఫాలో అయితే మనకి టేస్టీ పల్లి ఉండలు వచ్చేస్తాయండి. అంతే అండి, ఈ రెసిపీ చాలా ఈజీగా క్విక్గా చూపించేశాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వెళ్ళే ముందు గంట కొట్టేయండి.